వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు. మనకి డిఎస్సి 2025 మనకి జూలై మాసంలో 1వ తేదీ షిఫ్ట్ 2లో మనకి సైకాలజీ సంబంధించి కొన్ని ప్రశ్నలు జరిగింది. దాన్ని ఇప్పుడు కొద్దిగా విశ్లేషణ చేద్దాం అలాంటి ప్రశ్నల్ని. ఓకేనా? ఇట్లు మీ తమ్మినేని రవికుమార్, సైకాలజీ ఫ్యాకల్టీ. ఓకేనా? వీడియో చూడండి. ఇది 8th వీడియో. ఓకేనా? క్వశ్చన్ చూడండి. ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి ఏది అంటున్నాడు. ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి ఏది? సింపుల్ క్వశ్చన్. ధారణా వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, సంవేదన స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, బట్టి స్మృతి అని మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు స్టూడెంట్స్. ఓకేనా? ధారణా వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి ఏదన్నాడు. ఇది అభ్యాసంలో స్మృతి విషయం సంబంధించిన చాప్టర్. ఓకేనా? దీనికి సరైన సమాధానం స్టూడెంట్స్ సంవేదన స్మృతి అంటాం, సెన్సరీ మెమొరీ అంటాం. సంవేదన స్మృతి, సంవేదన స్మృతి, సెన్సరీ మెమొరీ అంటాం. సెన్సరీ మెమొరీ. సెన్సరీ మెమొరీ అంటే ఏం లేదు, ఇది జస్ట్ 1 లేదా 2 సెకండ్స్ మాత్రమే గుర్తుండే స్మృతినే సంవేదన స్మృతి అంట. 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గుర్తుంటే దాన్ని సంవేదన స్మృతి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పెన్ చూడండి. ఈ పెన్ చూసిన తర్వాత ఇట్లా పక్కన తిప్పినాడు, ఆ ఇమేజ్ జస్ట్ 1 or 2 సెకండ్స్ మాత్రం గుర్తుంటుంది. అది ఏ కలర్లో ఉంటుంది, ఎలా ఉందనే విషయం రికగ్నైజేషన్ చేయం. బస్సులో వెళ్తున్నప్పుడు మా చెట్టును చూసుకుంటూ వెళ్తుంటాం అంతే. బస్సు ఎన్నికి పోదాం, బస్సు పోదాం. ఆ యొక్క ఇమేజెస్ చెట్టు పైన విషయం సంబంధించి చూడగలం, కానీ అది ఏ చెట్టు విషయం రికగ్నైజ్ చేసుకోలేం. దాన్నే సంవేదన స్మృతి అంటాం. సంవేదన స్మృతి జస్ట్ 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గుర్తుండే స్మృతినే సంవేదన స్మృతి అంటాం. స్వల్పకాలిక స్మృతి అంటే 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే గుర్తుండే స్మృతిని స్వల్పకాలిక స్మృతి అంటాం. దాన్ని స్వల్పకాలిక స్మృతి అంటాం. స్టూడెంట్స్ ఓకేనా? దీర్ఘకాలిక స్మృతి అంటే ఇది బాగా గుర్తుంటుంది. దీర్ఘకాలిక స్మృతి మనకు చాలా కాలం బాగా గుర్తుంటుంది. అంటే ఏమి? మన పేరు, మన తల్లిదండ్రుల పేర్లు, మన చదివిన పాఠశాల పేర్లు, బాగా క్రియేటివిటీగా, బాగా క్రియాత్మకంగా, చాలా యాక్టివ్ ఓరియంటెడ్గా చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి. లెర్నింగ్ బై డూయింగ్ ప్రకారం చదివిన అంశాలన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి. నెక్స్ట్ బట్టి స్మృతి. బట్టి స్మృతి అంటే మనకి అర్థం కాకపోయినా నేర్చుకునే విధానం బట్టి మెథడ్ అంటాం. ఓకేనా? దీనికి ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి సంవేదన స్మృతి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వల్పకాలిక స్మృతి జస్ట్ 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే గుర్తుంటుంది. దాని ప్రకారమే ఒక శాస్త్రవేత్త, మిల్లర్ అనే శాస్త్రవేత్త ఒక మిల్లర్ చట్టం సంబంధించి 7 ± 2 అని ఒక విధానం ఉపయోగించాడు. మిల్లర్ చట్టం అంటాం. ఇది దేనికి సంబంధించిందంటే స్వల్పకాలిక స్మృతికి సంబంధించిన ప్రయోగం చేశాడు ఇతను. ఓకేనా? దీర్ఘకాలిక అంటే మీ లాంగ్ టర్మ్ మెమొరీ సంబంధించి కూడా మరి చాలా ఉన్నాయి. ప్రొసీడ్యూరల్ మెమొరీ అని, ప్రైమింగ్ మెమొరీ అని, ఎపిసోడిక్ మెమొరీ అని, ఇలా రకాలు ఉన్నాయి. ఆ రకాలను కూడా స్టూడెంట్స్ బాగా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ సంబంధించి ధారణా వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి ఏమి? సంవేదన స్మృతి, సెన్సరీ మెమొరీ. 1 or 2 సెకండ్స్ మాత్రమే గుర్తుండే మెమొరీనే సంవేదన స్మృతి అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కొంచెం చూద్దాం. భావోద్వేగ వికాసం ఈ క్రింది కారకాల మీద ఆధారపడి ఉంటుంది.
భావోద్వేగ వికాసం ఈ క్రింది కారకాల మీద ఆధారపడి ఉంటుంది. రెండో క్వశ్చన్, హెరిడిటీ అండ్ మెచ్యూరిటీ, అనువంశికత మరియు పరిపక్వత, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు వికాసం, లెర్నింగ్ అండ్ మెచ్యూరిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నింగ్ అని ఒక ప్రాసెస్ తీసుకొచ్చా స్టూడెంట్స్. ఓకేనా? భావోద్వేగ వికాసము ఈ క్రింది కారకాల ఆధారపడి ఉంటుంది. మొదటగా బాగా చూసుకోండి, వికాసాలు మనకి 5 ఉంటాయి. శారీరక వికాసము, మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసం, ఇలా 5 రకాల వికాసాలు ఉంటాయి. ఏ వికాసమైనా సరే, ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ మారల్ డెవలప్మెంట్, ఏ వికాసము జరగాలన్నా ఖచ్చితంగా అభ్యసనము ఇంటూ పరిపక్వత జరగాల్సిందే. అందుకోసమే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ, లర్నింగ్ ఇంటూ మెచ్యూరిటీ అంటాం. శారీరక వికాసమైన, మానసిక వికాసమైన, ఉద్వేగ వికాసమైన, నైతిక వికాసమైన, సాంఘిక వికాసమైన ఏ వికాసం జరగాలన్నా కూడా మనకి ఖచ్చితంగా అభ్యసనము పరిపక్వత కంపల్సరీగా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది స్టూడెంట్స్. ఓకేనా? ఇది మ్యాక్సిమం చాలాసార్లు అడిగారు క్వశ్చన్ని, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మూడోగా చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా? అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, వైఖరులు మరియు సహజ సామర్థ్యం అడిగాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఒక జెనెటికల్గా అనువంశిక ప్రభావంతో మనకి వచ్చేటివి మనకి 3. 1 ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్, 2 సహజ సామర్థ్యాలు అంటే యాప్టిట్యూడ్స్, 3 సృజనాత్మకత క్రియేటివిటీ. ఈ 3 మాత్రమే స్వతసిద్ధాలు. స్వతసిద్ధంగా వచ్చి సమాజం ద్వారా, శిక్షణ ద్వారా దాన్ని బిల్డ్ చేస్తాం. అందుకోసమే వికాసం పరస్పర చర్య అంటాం. పరస్పర చర్య ఏమంటే అనువంశికత వల్ల పరిసరాల ప్రభావం అంటే ఒక వ్యక్తి డెవలప్మెంట్ కాబట్టి జెనెటికల్గా కొన్ని వచ్చి ఉండాలి మనకి, అవి పరిసరాల చేత డెవలప్ అవుతాయి. ఉదాహరణకు ప్రజ్ఞ అంటాం. ఒక వ్యక్తిలోని సాధారణ మానసిక సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిలోని సాధారణ మానసిక సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటే, ఒక వ్యక్తిలోని ప్రత్యేకమైన మానసిక సామర్థ్యాన్ని, భవిష్యత్తును అంచనా వేసే సామర్థ్యాన్ని, ప్రాగుక్తిరించే సామర్థ్యాన్ని సహజ సామర్థ్యాలు అంటాం, యాప్టిట్యూడ్స్ అంటాం. ఒక వ్యక్తిలో విభిన్నమైన ఆలోచించే సామర్థ్యాన్ని, నిర్దిష్టమైన ఆలోచనతో కూడిన ఆలోచించగల సామర్థ్యాన్ని క్రియేటివిటీ అంటాం, సృజనాత్మకత అంటాం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇవి స్వతసిద్ధంగా ఏర్పడతాయి. ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్స్, క్రియేటివిటీ. మిగతావేవి కూడా స్వతసిద్ధాలు కాదు. సాంఘిక ప్రతిచర్యల ఫలితంగానే ఏర్పడతాయి. సాంఘిక ప్రతిచర్యల ఫలితంగానే ఏర్పడతాయి. ఓకేనా? ఇక్కడ అనువంశ ద్వారా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందించేది ఒకే ఒకటి సహజ సామర్థ్యాలు మాత్రమే, యాప్టిట్యూడ్స్. సహజ సామర్థ్యాలు. ఎప్పుడైనా ప్రశ్నలో భవిష్యత్ అన్న పదం కనపడినా,
ప్రాగుక్తీకరించే అంచనా వేసే సామర్థ్యం అనే పదం కనపడినా, ప్రత్యేకమైన సామర్థ్యం అనే పదం కనపడిన ప్రశ్నలో అది ఖచ్చితంగా సహజ సామర్థ్యాలకు సంబంధించిన ప్రశ్ననే. స్టూడెంట్స్ ఓకేనా? వైఖరులు సాంఘిక ప్రతిచర్యల ఫలితంగా ఏర్పడతాయి వైఖరులు. ప్రశ్నలో ఎప్పుడైనా సరే అభిప్రాయం కానీ, ప్రతిస్పందన కానీ, సంఘం అనే పదాలు కనపడితే అది ఖచ్చితంగా వైఖరే. అది నీ యాటిట్యూడు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వైఖరులు అంట, వైఖరులు. ఓకేనా? ఈ సొసైటీ ఏర్పడే సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రంలో అత్యంత కీలకమైనవి వైఖరులే. వెరీ వెరీ ఇంపార్టెంట్. వైఖరులు మూర్తిమత్వ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర వహించేటివి ఏంటివంటే వైఖరులే. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ వైఖర్స్ ఉంటాయి, నెగటివ్ వైఖర్స్ ఉంటాయి, రెండూ ఉంటాయి. పాఠశాల పాజిటివ్ వైఖరి ఉన్న వ్యక్తి డెవలప్ అవుతాడు, నెగిటివ్ ఉన్న వ్యక్తి డెవలప్ అయిపోతాడు, అంతే. వైఖరులు వాళ్ళకి అభిప్రాయాలు, అభిరుచులు, ఇంట్రెస్ట్. ఇది వైఖరులు సామర్థ్యం రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఒకటి యాడ్ చేయాలి, అది రెండు. ఒకటి సాంఘిక ప్రతిచర్య ఫలితంగా ఏర్పడితే, ఒకటి జెంటికల్గా ఏర్పడి శిక్షణ డెవలప్ అవుతుంది. కాబట్టి సహజ సామర్థ్యాలు కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఓకే చూడండి. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక. 12 సంవత్సరాల, ఇది కొద్దిగా జాగ్రత్త స్టూడెంట్స్. క్వశ్చన్ ఇది ఐక్యూ సంబంధించిన క్వశ్చన్, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఊరికి టకటక చేస్తే ఆన్సర్ రాదు. 12 సంవత్సరాల బాలుడు బాయ్, 10 సంవత్సరాల బాలిక. వయసు సమానం, మానసిక వయసు సమానం ఉన్నాయంట. మానసిక వయసులు అంటే ఐక్యూ ఫార్ములా మేము బాగా జాగ్రత్త స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ కొద్దిగా జాగ్రత్త. ఐక్యూ ఫార్ములా స్టూడెంట్స్, ఐక్యూ ఫార్ములా కరెక్ట్. MA/CA × 100 కరెక్ట్గా స్టూడెంట్స్. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఓకేనా? మానసిక వయసు సమానం అంటున్నాడు. ఓకేనా? మానసిక వయసులు సమానం. బాలుని యొక్క ఐక్యూ 100. ఐక్యూ ఎంత వచ్చింది? 100 వచ్చింది స్టూడెంట్స్. ఐక్యూ 100 వచ్చింది. అయితే బాలిక ఐక్యూ ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎప్పుడైనా ఒక కీలకమైన అంశం చూసుకోండి. ఇక్కడ బాడీ యొక్క శారీరక వయసు ఎంత ఉంది? శారీరక వయసు 12 సంవత్సరం ఉంది స్టూడెంట్స్. ఓకేనా? శారీరక వయసు 12 సంవత్సరాలు బాలుడి వయసు. అది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. బాలుడి వయసు 12 సంవత్సరాలు. 10 సంవత్సరాలు బాలిక వయసు. ఓకేనా? మానసిక సమానంగా ఉన్నాయి. ఐక్యూ టెస్ట్ చేసేది అంటే ఇక్కడ మనం ఎక్స్ ఇదే సంబంధంలే. MA అనేది ఎక్స్ తీసుకున్నాడు ఇంటూ 100 = తీసుకుంటాడు. ఎప్పుడైతే బాగా 100 వచ్చేది. ఎప్పుడైనా చూడండి, గుర్తుపెట్టుకో స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే MA = CA వచ్చిందంటేనే 100 వస్తుంది ఐక్యూ. ఓకేనా? ఐక్యూ 100 ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. MA = CA వస్తే 100 ఐక్యూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? అంటే మానసిక వయసు శారీరక వయసు సమానంగా ఉంటే ఐక్యూ 100 వస్తుంది. అది మారదు, అంతేగా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము మనం చేసేటప్పుడు సమానంగానే తీసుకుంటున్నాం. మానసిక శారీరక వయసు ఎంత ఉందిడా? అప్పుడు బాడీకి ఎంత ఉంది? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు వేసినాం. మానసిక వయసు సమానంగా ఉంది కాబట్టి ఐక్యూ 100 వచ్చింది. ఐక్యూ 100 వచ్చింది. ఐక్యూ 100 వచ్చింది. కొద్దిగా జాగ్రత్తగా చేయాలా. ఓకేనా? ఓకే, అక్కడ ఇది క్లియర్ ఇచ్చేసినాడు. ఇది క్లియర్ 100 వచ్చేసిందని చెప్తున్నాడు.
ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఎవరు? బాలికది కనుక్కోవాలి. బాలిక కనుక్కోవాలి. ఓకేనా? మన బాలికది కనుక్కోవాలి స్టూడెంట్స్. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. బాలిక చూడండి. బాలిక యొక్క శారీరక వయసు ఎంత ఉంది? CA 10 సంవత్సరాలు. మానసిక వయసు ఎంత ఉంది? 12 సంవత్సరాలు. సమానం అన్నారు కదా. బాలిక బాడీ ఐక్యూ సమానం అన్నారు. మానసిక వయసు ఇంటూ 100 10 120 ఐక్యూ. 120 యాడైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. మనకి యాడుంది 120, ఇది కరెక్ట్ ఆన్సర్. అప్పుడు స్టూడెంట్స్ కొద్దిగా జాగ్రత్త ఇది. ఓకేనా? ఐక్యూ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ క్వశ్చన్. అంటే నువ్వు త్వరగా 50 సెకండ్స్లో ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ కూడా నువ్వు 50 సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగా ఉండాలా ఎగ్జామినేషన్లో. మెయిన్ ఇక్కడ ఏమంటే డిఎస్సికి అందరూ చదువుతారు స్టూడెంట్స్. అయితే ఎవరైతే ఎగ్జామినేషన్లో వేగంగా ఆన్సర్ చేయగలరు, ఖచ్చితత్వం ఏమంటుందో వాళ్ళే గెలుస్తారు డిఎస్సిలో. వాళ్ళే చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఎక్కువసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ఎగ్జామినేషన్లో ఈజీగా నువ్వు వేగం వస్తుంది. చదివే అనుకో బిట్టు చేయగలవు, అయితే లేట్ అవుతుంది. ఇది 50 సెకండ్స్లో చేయాలి ఈ క్వశ్చన్ని, నువ్వు 2 నిమిషాల్లో చేయగలవు, అయితే టైం డెడ్ అయిపోతుంది. అది ఆన్లైన్ కాబట్టి ఇంకా రిస్క్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? ఇది స్టూడెంట్స్ కొద్దిగా చూసుకోండి. బాలుడి వయసు 12 సంవత్సరాలు కరెక్టే. బాలిక వయసు 10 సంవత్సరాలు కరెక్టే. వాళ్ళ మానసిక వయసు సమానంగా ఉన్నాయి. అంటే CA అంటే MA సమానంగా ఉన్నాయి. బాడీకి ఐక్యూ ఇది వచ్చేసింది. ఐక్యూ ఎంత వచ్చింది? ఇది ఐక్యూ వచ్చేసింది. ఇది ఐక్యూ. ఎప్పుడైతే శారీరక వయసు మానసిక వయసు సమానం అవుతాయో ఐక్యూ ఎప్పుడు కూడా 100 వస్తుంది. ఓకేనా? ఇంకోటి చూడు. మానసిక వయసు శారీరక వయసు తీసుకుంటే, మానసిక వయసు శారీరక వయసు తీసుకుంటే, క్రోనలాజికల్ ఏజ్ తీసుకుంటే, ఇది మానసిక వయసు అనేది శారీరక వయసు కన్నా రెట్టింపు ఉంటే ఐక్యూ ఎప్పుడూ కూడా 200 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐక్యూ ఎప్పుడు కూడా 200 వస్తుంది. అలా కాకుండా శారీరక వయసు మానసిక వయసు కన్నా రెట్టింపు ఉంటే ఐక్యూ అనేది 50 వస్తుంది. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. శారీరక వయసు మానసిక వయసు సమానంగా ఉంటే ఐక్యూ 100 వస్తుంది. మానసిక వయస్సు శారీరక వయసు కన్నా రెట్టింపు ఉందంటే ఐక్యూ 200 వస్తుంది. శారీరక వయసు మానసిక వయసు కన్నా రెట్టింపు ఉంటే ఐక్యూ 50 వస్తుంది. స్టూడెంట్స్ చాలా చాలా జాగ్రత్త. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఇంకోసారి రిపీట్గా చూడండి. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమంగా ఇంకొకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి వీడియో ఒకసారి అట్లా ఎలిగి చూస్తే మీకు ఈజీగా అర్థమైంది స్టూడెంట్స్. ఓకేనా? చూడండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఐక్యూ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది వారిలో సరికాని జతను గుర్తించండి. స్ప్రాంగర్ జర్మనీ, షెల్డన్ స్విట్జర్లాండ్, హిప్పోక్రటిస్ గ్రీకు, కేష్మర్ జర్మనీ. వీళ్ళంతా ఎక్కడ వస్తారంటే మన మూర్తిమత్వ చాప్టర్లో వస్తారు. లక్షణాంశ రూపక మూర్తిమత్వ సిద్ధాంతంలో వస్తారు.
రూపక మూర్తిమత్వ సిద్ధాంతం ఒకటి ఉంది, లక్షణాంశ మూర్తిమత్వ సిద్ధాంతం ఒకటి ఉంది, మనోవిశ్లేషణ సిద్ధాంతం ఒకటి ఉంది, మనోసాయంగా మూర్తిమత్వ సిద్ధాంతం ఉంది. ఇలా మొత్తం 4 సిద్ధాంతాలు మనకి. రూపక మూర్తిమత్వ సిద్ధాంత కర్తలే వీళ్ళందరూ వాళ్ళే. ఎవరు? హిప్పోక్రటిస్, కేష్మర్, షెల్డన్, యాంగ్, స్ప్రాంగర్స్. వీళ్ళందరూ కూడా రూపక మూర్తిమత్వ సిద్ధాంతాలు. వారి యొక్క శరీర ఆకారం బట్టి వాళ్ళ మూర్తిమత్వాన్ని అంచనా వేసే విధానాలు ఉంటాయి. ఇది ఏం చెప్తున్నాడు? వాళ్ళ దేశాలు చెప్పండి సార్ అంటున్నాడు అంతే. హిప్పోక్రటిస్, హిప్పోక్రటిస్ గ్రీక్. కరెక్టే, ఇది కరెక్ట్. సరికాదన్నాడు, రాంగ్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. హిప్పోక్రటిస్ ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్, వైద్య శాస్త్ర పితామహుడు హిప్పోక్రటిసే. స్ప్రాంగర్ జర్మనీ, కరెక్టే. షెల్డన్ స్విట్జర్లాండ్, ఇది కాదు, అతను అమెరికా, యుఎస్ఏ. షెల్డన్ యుఎస్, అమెరికా దేశస్థుడు. స్విట్జర్లాండ్ ఎవరంటే యాంగ్ స్విట్జర్లాండ్. యాంగ్ స్విట్జర్లాండ్ దేశస్తుడు. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశస్తుడే. యాంగ్ స్విట్జర్లాండ్ దేశస్తుడే. హెర్మన్ రోషాక్ కూడా స్విట్జర్లాండ్ దేశస్తుడే. ఓకేనా? వాళ్ళంతా స్విట్జర్లాండ్ దేశస్తుడు. కేష్మర్ జర్మనీ, కరెక్టే. ఎబ్బింగాస్ జర్మనీనే. వర్ధిమాన్, కోహిలర్, కోఫ్కా అందరూ జర్మనీ దేశస్తులే. మన స్ప్రాంగర్ కూడా జర్మనీ దేశస్తుడే. ఓకేనా? మన అన్న హిట్లర్ ఉన్న దేశం. ఓకేనా? ఇలా మనకి సరికాని జత ఏమంటే షెల్డన్ సరికాని జత. స్టూడెంట్స్, ఇది సరికాని జతగా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్. పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తిపరచవలసిన అవసరాలు ఏమి అడిగాడు. 6th క్వశ్చన్. పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తిపరచవలసిన అవసరాలు ఏంటివి? ఆత్మగౌరవ అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు, శారీరక అవసరాలు ఇచ్చాడు. మనకి ఎక్కడొస్తుందంటే అబ్రహాం మాస్లో అవసరాల అనుకరణ సిద్ధాంతంలో వస్తుంది. స్టూడెంట్స్, అవసరాల అనుక్రమీకరణ సిద్ధాంతంలో అబ్రహాం మాస్లో మోటివేషన్ అండ్ పర్సనాలిటీ యొక్క పుస్తకంలో అబ్రహాం మాస్లో అనే ఒక మానవతావాది, అబ్రహాం మాస్లో, కార్ల్ రోజర్స్, కర్ట్ గోల్డ్స్టీన్ ముగ్గురు కూడా మానవతావాదులే. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అబ్రహాం మాస్లో, కార్ల్ రోజర్స్, కర్ట్ గోల్డ్స్టీన్ ముగ్గురు కూడా మానవతావాదులే. మనకి అభ్యసనం చాప్టర్లో వీళ్ళు పరిచయం అవుతారు. ఇక్కడ తీసుకుంటే అబ్రహాం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో 1 శారీరక అవసరాలు, 2 రక్షణ అవసరాలు, 3 ప్రేమావాస్తల అవసరాలు, 4 గౌరవ గుర్తింపు అవసరాలు, 5th ఆత్మ ప్రస్తావన అవసరాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ స్టూడెంట్స్. ఇవే శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమావాస్తల అవసరాలు, గౌరవ గుర్తింపు అవసరాలు, ఆత్మ ప్రస్థాన అవసరాలని మనకి 5 రకాల అవసరాల గురించి ప్రస్తావించే వ్యక్తి మానవతావాది అయిన అమెరికా దేశం చెందిన వ్యక్తి మానవతావాది అబ్రహాం మాస్లో. మోటివేషన్ అండ్ పర్సనాలిటీ పుస్తక రచయిత అతను. మోటివేషన్ అండ్ పర్సనాలిటీ పుస్తక రచయితే అబ్రహాం మాస్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అతడు క్రియేట్ చేసిన విధానమే శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ వాస్తవాల అవసరాలు, గౌరవ గుర్తింపు అవసరాలు, ఆత్మ ప్రస్థాన అవసరాలని డివైడ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సెక్టర్. మనకైన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు?
పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తి పరచవలసిన అవసరం లేదంటున్నాడు. ఇక్కడ తీసుకుంటే స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే శారీరక అవసరాలు ఫస్ట్ ప్రతి వ్యక్తికి ఉంటాయి. శారీరక అవసరాలు సాటిస్ఫై అయితేనే రక్షణ అవసరాలకు వెళ్తాడు. రక్షణ అవసరాలు ఒక 40 to 50% సాటిస్ఫై అయితేనే ప్రేమావాసాల అవసరాలకు వెళ్తాడు. ప్రేమావాసాల అవసరం 40 to 50 సాటిస్ఫై అయితేనే గౌరవం గుర్తింపు అవసరాలకు వెళ్తాడు. ఇక్కడ 40 to 50% సాటిస్ఫై అయితేనే ఆత్మ ప్రస్తావన అంటాం, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటాం. ఆ స్థాయికి వెళ్తానని చెప్తారు. ఇది అబ్రహం మాస్లో సంబంధించి అభ్యాసం చాప్టర్లో వస్తుంది. అక్కడ ఎలాబరేట్గా వస్తుంది, చాలా ఎలాబరేట్గా ఉంటుంది. ఇక్కడ బేసిక్స్ చెప్తున్నాను. పిల్లవాడికి అభ్యాసం పట్ల ప్రేరణ కలిగించడం ముందుగా సంతృప్తి అవసరాలు ఏమంటే శారీరక అవసరాలు. శారీరక అవసరాలని రక్షణ అవసరాలని రెండూ కూడా నిమ్న స్థాయి గల అభ్యాసం, నిమ్న స్థాయి గల అవసరాలు అంటాం. ప్రేమావాస్తల అవసరాలు, గౌరవ గుర్తింపు అవసరాలు, ఆత్మ ప్రస్థానం అవసరాలు అవి ఉన్నత స్థాయి గల అవసరాలు అంటాం. ఉన్నత స్థాయి గల అవసరాలు అంటాం. దాదాపు ప్రభుత్వ పథకాలన్నీ కూడా స్టూడెంట్స్, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ రెండుటి బేస్ మీదే రన్ అవుతాయి. ఈ రెండు బేస్ మీదే శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు బేస్డ్గానే జరుగుతాయి. ఓకేనా? మధ్యాహ్న భోజన పథకం అంటే మీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం శారీరక అవసరాల భాగమే. ప్రతి గురువారం విద్యార్థులకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. అవి రక్షణ అవసరాల కిందకి ఇస్తాం. గురుకుల పాఠశాలలో కాంపౌండ్ వాల్ చాలా హైట్గా కడతాం, ఎటువంటి ఇబ్బంది కాకుండా రక్షణ అవసరాలు ఓరియంటెడ్గా తీసుకుంటాం. దాదాపుగా ప్రభుత్వ పథకాలు దాదాపుగా 100కి 95% శారీరక రక్షణ అవసరాలు ఓరియంటెడ్గానే ప్రిపేర్ చేస్తారు. ఇవన్నీ సంబంధంలే, ఇవన్నీ విలాసవంతమైనవి. ప్రేమావాస్తల అవసరాలు, గౌరవ గుర్తింపు అవసరాలు, ఆత్మ ప్రస్థాన అవసరాలు వేరేటివి. ఇవి తీసుకుంటే స్టూడెంట్స్ ఒక కీవర్డ్ చూసుకొని ఆత్మ ప్రస్థానం, సెల్ఫ్ యాక్చువలేషన్, ఆత్మ ప్రస్థాన అవసరం అనే పదాన్ని మొట్టమొదటిగా ఒక విద్యా దృక్పథ కోణంలో ఉపయోగించిన వ్యక్తి కట్ గోల్డ్స్టైన్. వెరీ ఇంపార్టెంట్, మనకి అభ్యాస చాప్టర్లో ఇతను వస్తాడు. ఓకేనా? వీటి తీసుకుంటే మనకి దీనికి సరైన సమాధానం ఏ స్టూడెంట్స్, శారీరక అవసరాలు ఫస్ట్ సాటిస్ఫై అయిన తర్వాతనే మిగతా దానికి వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటినే ప్రాథమిక అవసరాలు అంటాం. ప్రాథమిక అవసరాలు అంటే శారీరక అవసరాలు, రక్షణ అవసరాలనే ప్రాథమిక అవసరాలు అంటాం. గౌణ అవసరాలు అంటే ఏమి? ప్రేమావాసాల అవసరాలు, గౌరవ గుర్తింపు అవసరాలు, ఆత్మ ప్రస్థాన అవసరాలు గౌణ అవసరాలు అంటాం. వీటినే ఉన్నత స్థాయి గల అవసరాలు అంటాం. స్టూడెంట్స్ ఓకేనా? ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లో అబ్రహం మాస్లో కాకుండా జనరల్గా ఇస్తాడు. అబ్రహం మాస్లో ఓరియంటెడ్గా పోడు. అబ్రహం మాస్లో కాకుండా జనరల్గా ఏమిస్తాడు? ఈ క్రింది వాటిలో గౌణ అవసరం ఏది అంటాడు. గౌణ అవసరం ఏది అంటాడు. ఏ కింద నీరు, ఆహారం, నిద్ర, విద్య అని ఇస్తాడు. ఓకేనా? మన అబ్రహం మాస్ సంబంధం లే, జనరల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా శారీరక అవసరాలన్నీ కూడా ప్రాథమిక అవసరాలే. శారీరక అవసరాలు కాకుండా మిగతా ఏవైనా సరే అవి గౌణ అవసరాలే. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టింది. టెట్ ఛాన్స్ అడిగాడు ఆ క్వశ్చన్. విద్య అనేది గౌణ అవసరం. ఇవన్నీ కూడా శారీరక అవసరాలకు సంబంధించిన అంశాలే. స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక అవసరం అంటే ఏమి, ప్రాథమిక అవసరం కానిది అనేది ఒక రికగ్నైజ్ ఈజీగా మీరు చేయగలరు. ఓకేనా?
ఆత్మ ప్రస్థానం ఇది హయ్యెస్ట్ పిచ్లో ఉంటుంది. ఓకేనా, ప్రేమ సంబంధ అవసరాలు, ఓకేనా, ఆత్మ గౌరవ గుర్తింపు ఇవన్నీ కూడా హై ఉన్నత స్థాయి అవసరాలు. అంటే జనరల్గా వ్యక్తి అన్నీ సాటిస్ఫైలో ఉంటాయి, వాడు ఆ స్థాయికి వెళ్తాడు ఇంక మనిషి. అంటే ఆత్మ ప్రస్థానం గల వ్యక్తి దాదాపు సెలబ్రిటీగా ఉంటాడు, అన్ని అవసరాలు తింటాయి, మొత్తం వరల్డ్ వైడ్ ఫేమ్లో ఉంటాడు. అంటే మహాత్మా గాంధీ గారు కానీ, నెల్సన్ మండేలా గారు కానీ, మదర్ తెరిసా గారు కానీ, వివేకానంద కానీ, వీళ్ళందరూ కూడా ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఆత్మ ప్రస్థానం స్థాయిలో ఉంటారు, హైయెస్ట్లో ఉంటారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. బహుమతుల ద్వారాన, వ్యక్తిగత విలువల, చట్టాలు మరియు సాంప్రదాయాలు, పరస్పర సంబంధాలు ఇచ్చాడు. ఇది మన కోల్బర్గ్. నైతిక వికాసంలో వస్తుంది స్టూడెంట్స్, పెరుగుదల వికాసం వస్తుంది. నైతిక వికాసం సంబంధించి కోల్బర్గ్ నైతిక వికాసంలో చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఇది మన సబ్జెక్ట్ చదివేటప్పుడు మన క్లాస్ అప్పుడు అల్టిమేట్గా ఉంటుంది. ఓకేనా, హింజ్ డైలమా యొక్క ఇతివృత్తంగా రూపొందించిందే ఈ విధానం. హింజ్ డైలమా అంటాం. అదొక వ్యక్తికి సంబంధించి హింజ్ డైలమా అంటే వాళ్ళ అమ్మ బాగలేనప్పుడు ఆ పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉందని ఒక ఎథికల్గా ప్రయోగం చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అది కోల్బర్గ్ నైతిక వికాసం సంబంధించి. ఈ హింజ్ డైలమా సంబంధించి ఎక్కడ వస్తుందని సీటెట్ అడిగాడు. హింజ్ డైలమా సంబంధించి ఇతివృత్తంగా అంటే ఏ యొక్క సిద్ధాంతం అమలుగా వచ్చిందంటే నైతిక వికాసం వచ్చి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఇది ఫామ్ అవుతుంది. జనరల్గా 3 స్థాయిలు ఉంటాయి, 6 దశలు ఉంటాయి. ఇది కంపల్సరీగా కోల్బర్గ్ నైతిక కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అంశాలు. 3 స్థాయిలు ఉంటాయి, 6 దశలు ఉంటాయి. జనరల్గా ప్రీవియస్లో అయితే గతంలో అయితే 2002 డిఎస్సిలో కానీ, 2003 డిఎస్సిలో కానీ, 2006 డిఎస్సిలో కానీ, 2008 డిఎస్సిలో కానీ దాదాపుగా ఇవే ఇస్తాను. ఏటివి 3 దశలు ఏంటివి? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. చెప్పండి. ఫస్ట్ వచ్చి పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అని 3 స్థాయిలుగా ఉండేటివి. అవి మళ్ళా డివిజన్ అయినాయి, మళ్ళా డివైడ్ అయినాయి. 1వ దశ, 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ, 5వ దశ, 6వ దశ డివైడ్ అయినాయి. వాటికి సంబంధించి మీ పెరుగుదల వికాసం వస్తుంది. కాన్సెప్ట్ అల్టిమేట్గా ఉంటుంది. 2012-14 సంబంధించి ఏం చేసినారు? ఇవి ఇస్తున్నారు. సంతోష సాధన అంటే విధేయత శిక్ష దశ అని, సంతోష సాధనోపదశ అని, మంచి బాలిక దశ అని, ఇక్కడ చూడు మన చట్టాలు సాంప్రదాయాల దశ అని 4వది. తర్వాత 5 వచ్చి ప్రజాస్వామ్యం ఆమోదిత నీతి చట్టం అని, 6 వచ్చి మన అంతరాత్మ దశ అని అంటే వ్యక్తిగత దశ అని డివైడ్ చేశారు. అది మీకు పెరుగుదల వికాసంలో ఎలాబరేట్గా వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా, మీకు ఈ వీడియోస్ చూడండి. ఓకేనా, ఇక్కడ తీసుకుంటే మనకి 1, 2, 3, 4, 5, 6 ఇవి దశలు. అది 2002-2014 ట్రెండ్గా జరిగింది. ఇప్పుడేం చేశాడు? ఆ పక్కన ఇవ్వడం మానేశాడు. అంటే మీ ఇక్కడ ఇచ్చి పేరు ఇస్తాను రే, అవన్నీ తీసేశాడు. ఇప్పుడు అన్నీ తీసేశాడు. తీసేసి ఏం చేసినాడు? ఆప్షన్స్ ఇలా ఇస్తున్నాడు. ఏ ఆప్షన్ 1వ స్థాయి, 2వ దశ, ఇవే ఆప్షన్స్ అంతే. ఇస్తున్నాడు ఆప్షన్స్ అంతే. బి ఆప్షన్స్ 2వ స్థాయి, 1వ దశ. సి 3వ స్థాయి, 6వ దశ. డి 4వ స్థాయి,
రెండవ దశ, ఇలా ఆప్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు ఇప్పుడు. అయితే మనకి మొత్తం ఆ మూడు స్థాయిలు వాటికి సబ్గా 2గా వచ్చిన భాగాలు మొత్తం గుర్తుంటే ఆన్సర్ చేయగలం. కోల్బర్గ్ నైతిక వికాసాలకు సంబంధించిన కాన్సెప్ట్స్ అవి. మీకు ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను ఓకేనా. దీనికి సంబంధించి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది, బహుమతుల ద్వారా అనేది ఇది పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది ఓకేనా. పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. ఇది రెండవ దశ. సంతోష సాధనోపయోగ దశ ఓకేనా. వ్యక్తిగత విలువలు ఇది ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఇది ఆరవ దశ. ఆరవ దశ అంటే వ్యక్తిగత విలువల దశ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే సరైన సమాధానం. చట్టాలు సాంప్రదాయాలు రెండవ స్థాయి. రెండవ స్థాయి. నాలుగవ దశ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాంప్రదాయ స్థాయిలో నాలుగవ దశ అంటే చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక నైతిక విలువ. పరస్పర సంబంధాలకు సంబంధించి ఇది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఐదవ దశ అంటే కొన్ని వెసులుబాట్లు కలిగించడం. దీని గురించి ఎలాబరేటెడ్గా పెరుగుదల వికాసంలో జరుగుతుంది. ఒక్కసారి నా అంటే సింపుల్గా లేకుండా పోదాం, ఈజీ అవుతుంది. అయితే క్వశ్చన్ కాబట్టి కొద్దిగా క్వశ్చన్ కాబట్టి కొద్దిగా తగ్గించిన, మొత్తం కాన్సెప్ట్ అయితే ఫుల్ వచ్చేస్తుంది ఓకేనా. దీనికి సరైన సమాధానం వ్యక్తిగత విలువలు. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో అత్యున్నతగా ఉండే నైతిక విలువ వ్యక్తిగత విలువల మీద అంతరాత్మ బట్టే పోతుంది. మహాత్మా గాంధీ అహింసా విధానం, మదర్ తెరీసా సేవాగుణం. అంతే. అంటే వాళ్ళ విలువలు అలాగే ఉంటాయి, వ్యక్తిగతంగా ఉంటాయి. వాళ్ళ ఎథిక్స్, మోరల్స్ అలాగే ఉంటాయి. ఒకసారి క్వశ్చన్ అడిగాడు, మున్సిపాలిటీ ట్యాక్స్ నువ్వు ఎందుకు కట్టలేదని అడిగితే ఒక వ్యక్తిని, మీరు మున్సిపాలిటీలో సవ్యంగా మీరు వర్క్ చేయలేదు, సవ్యంగా కాలువలు తీయలేదు, సవ్యంగా మీరు రోడ్లు లేపలేదు కాబట్టి నేను మీకు పన్ను కట్టనని చెప్తాడు. ఇది ఏ రకమైన నైతిక విలువలు కలిగి ఉంటుంది? వ్యక్తిగత నైతిక విలువలు కలిగి ఉంటుంది. అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఆరవ దశను కలిగి ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ దేవుడి మీద చేసినాడు. హింజ్ డైలమా అంటాం. హింజ్ డైలమా ప్రకారం కోల్బర్గ్ నైతిక వికాసం సంబంధించిన అత్యంత కీలకమైన మోరల్ సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఓకేనా. ఆ 7th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం పిల్లలు తోటి వారితో మరియు పెద్దలతో జరిపే పరస్పర చర్యల ద్వారా అభ్యసిస్తారు. ఎస్. 1 బ్రూనర్, థార్న్డైక్, వైగార్స్కీ, జీన్ పియాజే. మనకి దాదాపు అందరూ కూడా ఫెమిలియర్ పర్సన్సే. ఇక్కడ పిల్లలు తోటి వారితో పెద్దలతో అనే చూసుకోవాలి స్టూడెంట్స్. ఎప్పుడైనా సరే ఇక్కడ మనం తీసుకుంటే బ్రూనర్స్ ఎవరితను? ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతకర్త, డిస్కవరీ లెర్నింగ్ థియరీ పర్సన్. అతను ఇంట్రాగేషన్ గురించి చెప్పలేదు. థార్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యత్న దోష అభ్యసన సిద్ధాంతకర్త థార్న్డైకే. ఇతను కూడా దాని గురించి ప్రస్తావించలేదు. వైగార్స్కీ, జీన్ పియాజే.
జీన్ పియాజే కూడా ఇంట్రాగేషన్ సంబంధించిన ప్రాసెస్ చెప్పలేదు. వైగార్స్కి ఎప్పుడైనా మీకు బాగా చెప్పాను, చాలాసార్లు చెప్పాను నేను. ఇది 8వ వీడియో, 8వ క్వశ్చన్ పేపర్. ప్రీవియస్ అని ఒకసారి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది మొత్తం. వైగార్స్కి రష్యా దేశస్థుడు. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో సంఘం అని కనబడిందా, వైగార్స్కినే కరెక్ట్. వేరంగా ఆలోచించద్దండి. భాషా వికాసం సాంఘిక ప్రతిచరణ ఫలితంగా ఏర్పడుతుంది. సంఘం వైగార్స్కినే, వేరేది ఏంది లేదు, ఆలోచించే అవసరమే లేదు. మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఎంకేఓ కనపడిందా, వైగార్స్కినే. సొసైటీ పడిందా, వైగార్స్కినే. జెడ్పీడీ కనపడిందా, వైగార్స్కినే. కోఆపరేషన్ కొలాబరేషన్ సంబంధించి ఎప్పుడైనా పడిందా, వైగార్స్కినే. ఉన్నత మానసిక ప్రాకర్యాలు, నిమ్న స్థాయి గల ప్రాకర్యాలు అని పడిందంటే అది వైగార్స్కినే. భాషా వికాసం సంబంధించిన పదంలో మనకి ఎక్కువగా పడేది ఇద్దరే, చామ్స్కీను వైగార్స్కినే పడేది. ఇద్దరు పూర్తి డెడ్ ఆపోజిట్ పర్సన్స్, వెరీ డెడ్ ఆపోజిట్ పర్సన్స్ ఇద్దరు. చామ్స్కీ, ఓకేనా, చామ్స్కీ విత్ డెడ్ ఆపోజిట్ పర్సన్స్. అలా ఎప్పుడైనా సరే జెడ్పీడీ కానీ, ఎంకేఓ కానీ, కోఆపరేటివ్ కానీ, కొలాబరేటివ్ కానీ, సొసైటీ కానీ, ఉన్నత మానసిక ప్రాకరాలు కానీ, నిమ్న స్థాయి ప్రాకరాలు కానీ ఏది పన్నా కూడా అది వైగార్స్కినే. ఇంకేం ఆలోచించుకుంటే వైగార్స్కి పెట్టేసేయండి. ఓకే స్టూడెంట్స్, ఓకేనా. ఇంకా జీన్ పియాజే సంజ్ఞాన వికాస సిద్ధాంతం సంబంధించి మీకు దాదాపు ఫెమిలియర్ పర్సనే, ఓకేనా. ఇది చూడండి, అభ్యసన నియమాల ఆధారంగా 9వ క్వశ్చన్. అభ్యసన నియమాల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. ఈడేం చెప్పినారు, నియమాలు చెప్పారు, రూల్స్ చెప్పాడు. ఇక్కడ శాస్త్రవేత్తలు అడిగారండి. తీసుకుంటే 1 సంసిద్ధత నియమం, 2 స్థిర నిష్పత్తి పునర్భరణ నియమం, సామాన్యీకరణ నియమం, విచక్షణ నియమం ఇచ్చాడు. ఈడ ఇవాన్ పావ్లోవ్ ఇచ్చాడు, బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చారు, థార్న్డైక్ ఇచ్చారు, జేబీ వాట్సన్ ఇచ్చారు. స్టూడెంట్స్ ఓకేనా. క్వశ్చన్ దాదాపు మీరు ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. సంసిద్ధతా నియమం థార్న్డైక్. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, ఆ 3 నియమాలు చెప్పిన వ్యక్తే థార్న్డైక్, యత్న దోష అభ్యసన సిద్ధాంతకర్త, ఓకేనా. విజయపద వర్ణ రీతి గల అభ్యసన సిద్ధాంతం థార్న్డైక్ యత్న దోష అభ్యసన సిద్ధాంతం, ఓకేనా. స్థిర నిష్పత్తి పునర్భరణ నియమం బిఎఫ్ స్కిన్నర్, ఓకేనా. బిఎఫ్ స్కిన్నర్. నిరంతర పునర్భరణం, స్థిరకాల పునర్భరణ నియమం, స్థిర నిష్పత్తి పునర్భరణ నియమం, చరశీలత పునర్భరణ నియమం, ఇలా 4 పునర్భరణ నియమాలు చెప్పింది స్కిన్నరే. నిరంతర పునర్భరణం, స్థిరకాల పునర్భరణం, స్థిర నిష్పత్తి పునర్భరణ నియమం, చరశీలత పునర్భరణ నియమం, ఈ 4 నియమాలు చెప్పింది
బిఎఫ్ స్కిన్నర్. సామాన్యీకరణం జేబి వాట్సన్. తెల్లబొచ్చున్న ఎలక బొమ్మ చూసినా భయపడే ప్రాసెస్ అంతా కూడా అదే జేబి వాట్సన్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇతను వాట్సన్. ఒక పరిసరవాది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ద బిహేవియరిజం వాట్సనే. 11 నెలల ఆల్బర్ట్ అనే శిశువు మీద ప్రయోగం చేసిన వ్యక్తి వాట్సనే. నాకు 12 మంది పిల్లలు ఇవ్వండి, వాళ్ళని ఎలానే నేను మారుస్తాను చెప్పిన వ్యక్తి కూడా వాట్సనే. నాకు 12 మంది ఏంటి, మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మారుస్తాను పిల్లల్ని, మీరు డాక్టర్ చేస్తాను, టీచర్ చేస్తాను, మీ ఇష్టం ఏం కావాలంటే చేస్తానని నేను చెప్పిన వ్యక్తి వాట్సనే. 1913 సంవత్సరంలో బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ పుస్తక రచయిత. బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ పుస్తక రచయిత జేబి వాట్సనే. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తామే మనోవిజ్ఞాన శాస్త్రం అని ప్రయోగపూర్వకంగా చెప్పిన వ్యక్తి వాట్సనే. ఓకేనా. సైకాలజీ దేని అధ్యయనం చేస్తుందండి, వ్యక్తుల యొక్క ప్రవర్తన అధ్యయనం చేస్తుంది. సైకాలజీ ఈజ్ ద స్టడీ అబౌట్ ద హ్యూమన్ బిహేవియర్ ఓన్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. విచక్షణ ఇవాన్ పావ్లో. చూడండి ఇక్కడ ఒకటి సి ఆడుంది, ఈ రెంట్లో ఉంది, ఒకటి సి ఉందని. 2 బి ఉంది, 3 డి, 4 ఏ. ఎస్, ఇదే కరెక్ట్ అండి. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా వేరే ఆలోచించేది లేదు. థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు వెలిగించిన కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చెయ్యి కాలుతుందని తెలుసుకున్నాడు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇక్కడ జరిగిన అభ్యసనం ఏది అంటాడు. ఆవిష్కరణ అభ్యసనమా, అనుభవాత్మక అభ్యసనమా, అంతర్దృష్టి అభ్యసనమా, అన్వేషణాత్మక అభ్యసనం అంటున్నాడు. ఇది తీసుకుంటే ఆవిష్కరణ అభ్యసనం ఎవరు కరెక్ట్, బ్రూనర్. అనుభవాత్మక అభ్యసనం ఆమన్సే కార్ల్ రోజర్స్. అంతర్దృష్టి అభ్యసనం కోహీలర్. అన్వేషణ ఆర్మ్స్ట్రాంగ్. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇక్కడ జరిగిన అభ్యసనం ఏదంటే అనుభవాత్మక అభ్యసనం. కార్ల్ రోజర్స్ గురించి ఎప్పుడైనా సరే ఒక 5 పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏమంటే ఇతను ప్రవర్తనవాది. ఫస్ట్ పాయింట్, ఇది ప్రవర్తనవాది. సెకండ్ వన్ అమెరికా దేశస్థుడు గుర్తుపెట్టుకోండి. విద్యార్థుల్లో భావనలు అంటే వాస్తవిక ఆత్మభావన, ఆదర్శాత్మక ఆత్మభావనలు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిని సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా విద్యార్థుల్లో వాస్తవిక ఆత్మభావన, ఆదర్శాత్మక ఆత్మభావన వంటి అంశాలని అసెస్మెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. దానికి సంబంధించిన సిఫార్సు చేసిన వ్యక్తే మన కార్ల్ రోజర్స్.
వాస్తవిక ఆత్మభావన అంటే మేము హూ ఐ యామ్, మనం ప్రస్తుతం ఎలా ఉన్నాం. ఆదర్శాత్మక ఆత్మ అంటే హౌ విల్ ఐ బికేమ్, మనం భవిష్యత్తు ఎలా మారాలి మనం అనేది జరిగే ప్రాసెస్. 4th వన్, విద్యార్థులు నేను నాది అనే భావాన్ని బాగా డెవలప్ చేయండి. ఇది స్వీయ గుర్తింపునిస్తుంది. విద్యార్థుల్లో నేను నాది అనే భావాన్ని బాగా కలిగించండి. అది విద్యార్థుల్ని స్వీయ గౌరవాన్ని డెవలప్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను ఫ్రీడమ్ టు లర్న్ ఫర్ 80s, ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్ పుస్తకం అవుతుంది. ఫ్రీడమ్ టు లర్న్ ఫర్ 80s అనేది చాలా ఇంపార్టెంట్ పుస్తకం అది అతనికి. ఆ పుస్తక రచయిత కూడా కార్ల్ రోజర్సే. ఎందుకంటే కొద్దిగా నేర్చేసుకోండి ఇతని గురించి, ఓకేనా. దాంతోపాటు 5వ పాయింట్ ఏం రాస్తారంటే, ఇతను అనిర్దేశిత కౌన్సిలింగ్ ప్రవేశపెట్టాడు. అనిర్దేశిత కౌన్సిలింగ్ అంటాం. అనిర్దేశిత కౌన్సిలింగ్ పెట్టింది కూడా మనకి కార్ల్ రోజర్సే. అనిర్దేశిత కౌన్సిలింగ్. తర్వాత అన్కండిషన్ పాజిటివ్ రికార్డ్. షరతులు లేని సానుకూల గౌరవం అనే పదం కనపడినా కూడా అది కార్ల్ రోజర్సే. ఇంకేం ఆలోచించాలి, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి కార్ల్ రోజర్స్ గురించి అవుట్గా. ఒక ప్రవర్తనవాది. నెక్స్ట్ ఇతను ఒక మానవతావాది. మైండ్ ఇంపార్టెంట్, మానవతావాదిని ఫోకస్ చేయండి, ఓకేనా. ఇతను ఒక మానవతావాది, హ్యూమనిసిజం. అబ్రహాం మాస్లో, కార్ల్ రోజర్స్, కట్ గోల్డ్స్టీన్ ముగ్గురు కూడా మానవతావాదులే. మానవతావాదం ఏం చెప్తుంది సార్? జనరల్గా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది తన ఇచ్చ ప్రకారమే, తన వాంఛ ప్రకారమే, తన యొక్క ఇష్టాల ప్రకారమే నిర్మించబడుతుంది అని చెప్పిన వాదమే మానవతావాదం. మనిషికి ఎక్కువ విలువ ఇచ్చే వాదమే మానవతావాదం. ఇది ఉద్భవించిన దేశం అమెరికా. దీనికి ఆద్యుడు అబ్రహాం మాస్లో, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఓకేనా. అమెరికా చేస్తుందండి వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, నేను నాదన భావాన్ని బాగా డెవలప్ చేయమంటాడు. అనిర్దేశిత కౌన్సిలింగ్ కథ, ఇవన్నీ మీకు గైడెన్స్ కౌన్సిలింగ్ వస్తుంది, ఓకేనా. అన్కండిషన్ పాజిటివ్ రికార్డ్, షరతులు లేని సానుకూల గౌరవం, ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు? కార్ల్ రోజర్స్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మైండ్ అనుభవాత్మక అభ్యసనం, ఎక్స్పెరిమెంటల్ సంబంధించిన లర్నింగ్ ఓరియంటెడ్ జరిగే ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూద్దాం. చూడు, ఇది క్వశ్చన్. నేను 50 సెకండ్స్లో చేయాలి ఈ క్వశ్చన్. మనం ఒక గణిత ఉపాధ్యాయుడు 5 లెక్కలు ఇంటి పనిగా ఇచ్చాడు. మొదటి లెక్క క్లిష్టమైనది. ఒక బాడు మొదటగా దాన్ని చేయడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. ఓకే. తరువాత మిగిలిన లెక్కలు సులభమైనవి అయినా వాటిని చేయడానికి ప్రయత్నించలేదు. కావున ఇది ఏ కింద అభ్యాస సూత్రం కింద ప్రాముఖ్యత తెలియజేస్తుంది? తారన్ డైక్ సంబంధించి ఇది జరిగే విధానం. యత్న దోష అభ్యాస సిద్ధాంతంలో వచ్చే ప్రాసెస్. అభ్యాస నియమ, సంసిద్ధత నియమ, ఫలిత నియమ, సామాన్యీకరణ అడుగుతున్నాడు. ఏదైనా సరే ఇక్కడ ఎప్పుడైనా సరే క్వశ్చన్ జనరల్గా ఇంటి పని మాత్రం ఇచ్చాడు అనుకోండి. ఇంటి పని ఇచ్చాడండి, వర్క్ ఉపాధ్యాయుడు పాఠశాల ఇంటి పని ఇచ్చాడు అని చెప్తే దేనిని ప్రోత్సహించడానికి ఉన్న నియమం తెలుసు, అది అభ్యాస నియమం సంబంధించిన నియమం. అలా మళ్ళీ పెంచినాడు క్వశ్చన్ని. ఏం చేశాడు? దాన్ని సాధ్యం కాలేదు అంటే ఫస్ట్ ఫెయిల్యూర్ అట్లా అయినప్పుడు మిగతా కూడా చేయలేదు అంటే ఫలిత నియమం అంటాం. తారండకి ఎక్కువగా నొక్కి చెప్పిన నియమమే ఈ యొక్క ఫలిత నియమం. ఫలిత నియమం చాలా ఇంపార్టెంట్ నియమం. అందుకోసమే ఏదైనా మొదటగా విద్యార్థులు చేసే విధంగా ఇవ్వండి, తర్వాత కఠిన స్థాయిని పెంచండి. అందుకోసమే సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్ళాలి, సైకలాజికల్ టు లాజికల్కి వెళ్ళాలి.
కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ వెళ్ళాలి, లెర్నింగ్ టు సెల్ఫ్ లెర్నింగ్ సైడ్కి వెళ్ళాలి, టీచింగ్ టు సెల్ఫ్ లెర్నింగ్ సైడ్కి వెళ్ళాలి. ఎందుకు అలా వెళ్తే ఇది ఫలిత నియమం సైడ్కి వెళ్తుంది. కాబట్టి ఈజీ నుంచి టఫెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. సంసిద్ధత నియమం కాదు, పిల్లవాడి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రాజెక్ట్. సామాన్యీకరణ నియమం కాదు, ఫలిత నియమం. నథింగ్ సక్సెస్ లైక్ సక్సెస్. నథింగ్ సక్సెస్ లైక్ సక్సెస్. దేనికి సంబంధించింది ఇది? ఫలిత నియమానికి సంబంధించిన అంశమే స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఈ హార్మోన్ లోపం క్రిటినిజంకు దారి చేస్తుంది. క్రిటినిజంకు దారి చేస్తుంది. 1 పారాథార్మోన్, థైరాక్సిన్, ఎడ్రినలిన్, పెరుగుదల హార్మోన్. మనకు 4 ఇచ్చాడు స్టూడెంట్స్. ఓకేనా? ఇక్కడ క్రిటివిజం అనేది బుద్ధిమాంద్యత. క్రిటివిజం అని, మిక్సోడిమా అని, ఈ 2 కూడా బుద్ధిమాంద్యత గల సమస్యలు. క్రిటివిజం, మిక్సోడిమా, ఈ 2 కూడా బుద్ధిమాంద్యత సంబంధించి ఆసక్తి లేకోకుండా ఎక్కువ శాతం ఉత్తర భారతదేశంలో కౌమార దశలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏమంటే మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లేకపోతే సమస్య వస్తుంది. ఈ అయోడిన్ దేన్ని ప్రేరేపిస్తుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ ప్రేరేపిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ ప్రేరేపిస్తే అది థైరాక్సిన్ హార్మోన్ విడుదల చేస్తుంది. ఒకవేళ విడుదల చేయకపోతే ఈ క్రిటివిజం మిక్సోడియం అని బుద్ధిమాంద్య వస్తుంది. అంటే ఎక్కువ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా కారు, డల్గా ఉంటారు. మన గొంతు దగ్గర ఉంటుంది, ఆడమ్స్ యాపిల్ అంటాం. థైరాక్సిన్ అంటే మీ రెక్కలు విప్పిన సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. రెక్కలు విప్పిన సీతాకోకచిలుక ఆకారంలో ఇది కొనసాగే ఒక ప్రాసెస్. మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ ఎప్పుడైతే తక్కువైపోతుందో థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ హార్మోన్ విడుదల చేయదు. ఎప్పుడైతే విడుదల చేయదో మనకి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? దాంతోపాటు గాయిటర్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే మేము చూసింటే చాలా మెడ బాగా ఉబ్బిపోయి ఉంటుంది, మెడ చాలా ఉబ్బిపోయి ఉంటుంది. ఇవన్నీ ఇది థైరాక్సిన్ గ్లాండ్ థైరాక్సిన్ హార్మోన్ విడుదల చేసే ఒక ప్రాసెస్. ఇక్కడ తీసుకుంటే పారాథార్మోన్ అంటాం. పారాథార్మోన్ సంబంధించి దీని పారాథైరాక్సిన్ గ్లాండ్ అనేది ఒక ప్రాసెస్. ఇది ఏం చేస్తుంది? ఇది కూడా థైరాయిడ్ గ్లాండ్ దగ్గరే ఉంటుంది. పారాథైరాక్సిన్ సంబంధించిన గ్లాండ్ కూడా. ఇది ఏదైనా సంబంధించి పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది పారాథైరాక్సిన్ హార్మోన్ విడుదల చేయకపోతే మన శరీరంలో కాల్షియం స్థాయి పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. ఎముకలు చాలా పెలుసుగా మారిపోతాయి. ఇది కాల్షియం వికాసం మీద ప్రభావం చూపుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కాల్షియం మీద చాలా ప్రభావం చూపుతుంది. మన ఎముకల మీద చాలా ప్రభావం చూపేది హార్మోన్ ఇది. థైరాక్సిన్ గ్లాండ్ అనేది ఇది మనకి మానసిక వికాసం మీద ప్రభావం చూపుతుంది. వెరీ ఇంపార్టెంట్. అడ్రినలిన్ గ్లాండ్ అనేది మనకి మూత్రపిండాల దగ్గర ఉండే ఒక హార్మోన్. ఇది ఉద్వేగ వికాసం మీద చాలా ప్రభావం చూపుతుంది. ఇది ఉద్వేగ వికాసం మీద చాలా ప్రభావం చూపుతుంది. దీనే పోరాడే గ్రంథి అంటాం, పలాయనించే గ్రంథి అంటాం. అడ్రినల్ గ్లాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్ అది. ఓకేనా? నెక్స్ట్ పెరుగుదల హార్మోన్. ఇది పిట్యూటరీ గ్లాండ్ అంటాం. ఇది
శారీరక వికాసం మీద ప్రభావం చూపుతుంది. శారీరక వికాసం మీద ప్రభావం చూపుతుంది. దీనినే మాస్టర్ గ్లాండ్ అంటాం. అన్ని హార్మోన్స్ దీని కంట్రోల్లో ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటుందంటే మన మెదడులో బఠానీ గింజంత పరిమాణంలో ఉంటుంది అంతే. మొత్తం అన్ని హార్మోన్స్ కంట్రోల్ చేస్తే కూడా ఇదే గ్రోత్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్. ఓకేనా? ఈ హార్మోన్ లోపల క్రిటివిజం అనేది కారణం ఏమంటే థైరాక్సిన్ గ్లాండ్. ఇది కరెక్ట్ సమాధానం. 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బాటియా ప్రజ్ఞామాపన అనేది ఒక అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. అది అశాబ్దికం అంటే నాన్ వర్బల్ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటాం దీన్ని. అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఇది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష అంటే ఇండివిజువల్ జరిగే ఒక ప్రాసెస్. ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాం. ఇది నిష్పాదన పరీక్ష. నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటాం. ఇది వేగ పరీక్ష అంటే స్పీడ్ టెస్ట్. ఇక్కడ చూసుకుంటే బాటియా ప్రజ్ఞామాపన అనేది వ్యక్తిగతం కరెక్టే, శాబ్దికం కాదు, అశాబ్దికం. సామూహిక పరీక్ష కాదు, ఇది వ్యక్తిగత పరీక్ష. నిష్పాదన అనేది కరెక్టే, ఇది సామూహిక పరీక్ష కాదు, ఇది వ్యక్తిగత పరీక్ష. శాబ్దిక పరీక్ష ఇది రెండు కూడా కాదు. వ్యక్తిగత పరీక్ష కరెక్టే, వ్యక్తిగత పరీక్ష మరియు నిష్పాదన పరీక్ష. ఎస్, 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రజ్ఞా పరీక్షకు సంబంధించి మీకు చెప్తే వీడియో చేస్తాను. ఈజీ ఐడెంటిఫికేషన్ ఈజీగా చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 14th క్వశ్చన్ స్టాటిక్స్ సంబంధించిన క్వశ్చన్. L+N/2 - F బై ఫ్రీక్వెన్సీ ఇంటూ CI ఇచ్చాడు. ఈ సూత్రం దేన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారని ఒక స్టాటిస్టికల్ క్వశ్చన్ సంబంధించింది. ఇదేమంటే వర్గీకృత దత్తాంశం మధ్యగతం సంబంధించిన ఫార్ములా. స్టాటిక్స్ సంబంధించిన ఒక క్వశ్చన్, ఒక చాప్టర్ మొత్తం చెప్తాను. అప్పుడు మీకు మొత్తం ఫార్ములాస్ అని ఒక చోట పెడతాను. ఫార్ములాస్ అని ఒక చోట, దానికి ఎక్స్ప్లెనేషన్ అంతా ఒక చోట పెట్టేస్తే మీకు ఒక క్లారిటీగా వస్తుంది. పార్ట్స్గా స్టాటిక్స్ చదవదండి. ఓకేనా? ఒక సెట్గా మొత్తం ఇంటిగ్రేట్గా చదవండి. ఓకేనా? ఇంటిగ్రేట్ చేస్తే స్టాటిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఎగ్జామినేషన్ ఒక క్వశ్చన్ అడుగుతారు. టెట్లో కానీ, డిఎస్సిలో కానీ, ఖచ్చితంగా తెలంగాణలో కానీ, మన ఆంధ్రాలో కానీ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. అంటే గ్రూపుడు, ఇది గ్రూపుడు మీడియం సంబంధించి ఒక ప్రాసెస్. ఇది అన్గ్రూప్డ్, ఇవి గ్రూప్డ్. వర్గీకృత దత్తానికి సంబంధించిన మధ్యగతం సంబంధించిన ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్, నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసే మనోలైంగిక వికాస దశ. లిబిడో అంటాం. లిబిడో అంటే ఏం తెలుసా? కామ ఉద్దీపన కేంద్రం. లిబిడో కామ ఉద్దీపన కేంద్రం. ఇది మనోవిశ్లేషణ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ దాంట్లో వస్తుంది స్టూడెంట్స్. సిగ్మండ్ ఫ్రాయిడ్ దాంట్లో వస్తుంది. ఓకేనా? బిట్స్ దాదాపు మీ అవగాహన కోసమే, దాదాపు సబ్జెక్ట్ మొత్తం చదవాల్సిందే స్టూడెంట్స్. ఓకేనా? బిట్స్ జస్ట్ అవగాహన కోసమే, మొత్తం కంటెంట్ మొత్తం చదవాల్సిందే. ఓకేనా? అవుట్లుక్ కోసం చూడండి. ఓకేనా? నోరు కామ ఉద్దీపన కేంద్రంగా పనిచేసే మనోలైంగిక వికాస దశ అంటున్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతనే ఫాదర్ ఆఫ్ ద సైకో అనలిటికల్ ఇజం అంట. మనోవిశ్లేషణవాదానికి పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడే. ఆస్ట్రియా దేశస్థితుడు. ఆస్ట్రియా దేశస్థుడు. ఇతడు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, వెరీ ఇంపార్టెంట్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, కళల గురించి నువ్వు విశ్లేషించు అనే పుస్తకం రాసిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడే. అందులో ఉన్న సిద్ధాంతమే మనోవిశ్లేషణ సిద్ధాంతం. మనోవిశ్లేషణ సిద్ధాంతం చెప్పేదే ఇడ్ గురించి, ఈగో గురించి, సూపర్ ఈగో గురించి,
కాన్షియస్ గురించి, సబ్ కాన్షియస్ గురించి, అన్కాన్షియస్ గురించి చెప్పేది. తర్వాత మౌఖిక దశ గురించి, ఆసన దశ గురించి, శిష్ణ దశ గురించి, గుప్త దశ గురించి, జననాంగాల దశ గురించి చెప్పేంత కూడా మనోవిశ్లేషణ సిద్ధాంతం చెప్తుంది. అయితే ఇక్కడ నోరు కామోద్దీప కేంద్రంగా పనిచేసే మనోలైంగిక వికాస్ దశ ఏదంటున్నాడు. మనకి 5 దశలు ఉంటాయి. మౌఖిక దశ, ఆసన దశ లేదు, ఆసన్న దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగాల దశ అంటాం. ఈడ మౌఖిక దశలో కామ ఉద్దీపన కేంద్రంగా ఉండేది నోరు. మౌఖిక దశలో ఉంటుంది నోరు, కామ ఉద్దీపన కేంద్రంగా ఉంటుంది నోరు, మౌత్ అనేది. చాలా ఇంపార్టెంట్, కాంప్లికేటెడ్ సంబంధించిన థియరీ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఆసన దశలో పాయువు, యానల్, మలమూత్ర విసర్జన చేసే యానల్ అనేది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది. శిష్ణ దశ ఎక్కువ శాతం జ్ఞానేంద్రియాలు లిబిడోగా ఉంటాయి. ఇక్కడ వచ్చేదే మనకి ముఖ్యమైనది ఎడిపస్ కాంప్లెక్స్. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఇవి మీకు దాదాపు వచ్చేసింది అలా. ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ ఇవన్నీ కూడా శిష్ణ దశలో వస్తాయి. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే కొడుకు తన తల్లిపై ఉండే ప్రేమ, వాంఛ, లైంగిక ఇష్టం, దాన్ని ఎడిపస్ కాంప్లెక్స్ అంట. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏమి, ఒక కూతురికి తన తండ్రి పైన ఉండే ఇష్టం, వాంఛనే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంట. ఓకేనా. దాంతోపాటు జొగాస్టా కాంప్లెక్స్ ఒకటి ఉంది, ఇన్వర్టెడ్ ఎడిపస్ కాంప్లెక్స్ ఉంది. ఆ రెండు మీకు సిలబస్లో లేవు. ఓకేనా. నెక్స్ట్ గుప్త దశ. గుప్త దశ వాడికి ఏకైక క్వశ్చన్ ఒకటే, తాదాత్మీకరణము అంతర్లీకరణం చేసుకునే దశ ఏది 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 అనేది అత్యంత కీలకమైన దశ. తాదాత్మీకరణము అంతర్లీకరణం జరిగే దశ ఏది అంటే గుప్త దశ జరుగుతుంది. ఇది కూడా ఇక్కడి నుంచి మన లైంగిక సంబంధించిన అంశాలన్నీ కూడా కామోద్దీపన కేంద్రంగా ఉంటాయి. లైంగిక హార్మోన్స్ యాక్టివేషన్ అయ్యి కొన్ని అవి జరుగుతాయి. జననేంద్రియాలకు సంబంధించి లైంగిక సంబంధించిన హార్మోన్స్ ఓరియంటెడ్గా అవి కామోద్దీపన కేంద్రంగా జరుగుతాయి. ఇలా మొత్తం 5 దశలు ఉంటాయి మనకి. మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగాల దశ అని. ఓకేనా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఆది ఎవరంటే మన గురువు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, కళల గురించి నువ్వు విశ్లేషించు. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అచేతనం గురించి అధ్యయనం చేస్తమే మనోవిజ్ఞాన శాస్త్రం చెప్పిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడే. రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి చెప్పిన వ్యక్తి కూడా సిగ్మండ్ ఫ్రాయిడే. చాలా ఎలాబరేట్గా ఉంది తీరేది. ఓకేనా. ఇక్కడ దాకా చూడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నుండి తొలగించబడ్డాడన్న వార్త వినగానే చిన్న పిల్లవాడి వల్ల ఏడ్చాడు. ఇక్కడ డిఫెన్స్ మెకానిజం ఏది అని అడుగు. మన అన్న చెప్పింది ఏది, ఎవరు, సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్న చెప్పింది. రక్షక తంత్రము, డిఫెన్స్ మెకానిజం చెప్పింది ఎవరు అన్నాడు. అది ఏమంటున్నాడు, ప్రతిగమనమా, విస్థాపనమా, స్వైరకల్పన, ఉదాత్తీకరణమా అని అనుకోండి. మనకు 4 ఇచ్చాడు. మనకి జనరల్గా డిఫెన్స్ మెకానిజం మొత్తం 18 ఉన్నాయి. ఆ 18 మీరు అవగాహన చేసుకోవాలి. ఓకేనా. ప్రతిగమనం అంటే ఏం లేదు, పెద్దవాళ్ళు చిన్న పిల్లల వల్లే వ్యవహరించే విధానం, దాన్ని ప్రతిగమనం అంటాం. ఒక పెద్దవాళ్ళు చిన్న పిల్లల వల్లే వ్యవహరించడాన్ని ప్రతిగమనం అంటాం. మన క్వశ్చన్లో ఆన్సర్ వచ్చింది, అది ప్రతిగమనమే, కరెక్టే. రిగ్రెషన్ అంటాం. విస్థాపనం అంటే గమ్యాన్ని మార్చుకోవడం. అంటే గమ్యాన్ని మార్చుకోవడం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం తొలగించబడినప్పుడు ఆ కోపంని తన ఫైల్స్ మీద ఇడిచి లేక తన కింద స్థాయి వాళ్ళని దూషించడం కానీ కొట్టడం కానీ చేస్తే అది విస్థాపనం. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. ఓకేనా. స్వైరకల్పన ఫ్యాంటసీలో ఉండడం. అంటే తనకు ఉద్యోగం పోలేదని, ఇది కలగాని, నాకేం కాలేదని ఒక ఫ్యాంటసీలో ఉండిపోవడం. ఉదార్తీకరణం అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయిన తర్వాత తను కవితలు రాసుకుంటూ
ఆ సాఫ్ట్వేర్ సంబంధించి ఏదైనా పాటలు పాడుకుంటూ చేసుకునేది ఉదాత్తీకరణం అంటాం. ఇక్కడ ఉదాత్తీకరణం అంటే మెయిన్ ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాత్తీకరణం అంటే సంఘం ఎక్కడైతే అంటే నువ్వు చేస్తున్న కృత్యాలు సంఘం ఎక్కడైతే యాక్సెప్ట్ చేయదు ప్రస్తుతం, అదే సంఘం ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తుందో అక్కడికి వెళ్ళి తన యొక్క అహాన్ని కాపాడుకోవడమే ఉదాత్తీకరణం అంటాం. ఓకేనా? కన్ఫ్యూజ్ కదా? ఇక్కడ తీసుకుంటే మనకున్న కొన్ని కోరికలు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనుషుల్ని గన్నుతో కాల్చడము అలాంటివి నాకు బాగా ఇష్టం, చంపడం ఇష్టం. అయితే సంఘం అనేది యాక్సెప్ట్ చేయదు. ఆ సంఘం యాక్సెప్ట్ చేసే ఒక అంశం ఉంది ఆర్మీ డిపార్ట్మెంట్లో. నేను అడిగిపోయి నా ఇగోని నేను రక్షించుకుంటాను అంటే ఇక్కడ ఎక్కడైతే యాక్సెప్ట్ చేయని అంశాలు అక్కడ ఎక్కడైతే అంగీకరించబడతాయో అక్కడికే వెళ్ళి చేసుకోవడమే ఉదాత్తీకరణం అంటే. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు మనుషులు కొట్టడము రౌడీ షీటర్గా ఉండడం నాకు ఇష్టం, అయితే సంఘం యాక్సెప్ట్ చేయదు. సంఘం యాక్సెప్ట్ చేసే అంశం ఏమి? బాక్సింగ్ కానీ రెజ్లింగ్ కానీ యాక్సెప్టెడే. అక్కడికి వెళ్ళి తన ఈగోను కాపాడుకోమే ఉదాత్తీకరణం అంట. స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కవులు రాసేంత కూడా ఉదాత్తీకరణం సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా అవే. ఓకేనా? మొత్తం 16 క్వశ్చన్లు స్టూడెంట్స్. ఓకేనా? మనకి డేస్ 16 ఎగ్జిట్ సంబంధించి 16 బిట్లు అడిగాడు. వీటితో పాటు ఇంకా సమగ్రంగా వీడియోస్ చూడాలి, విషయ అవగాహన చేసుకుంటే మనకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.